దానికి అనుగుణంగా మా కార్యాచరణను సీదాసాఫీగా మేము ముందుకు తీసుకో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసినాం, అనేక కార్యక్రమాలు చేసినాం. వారు అభ్యర్థులు ప్రకటించారు, దానికి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాం. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు. మీరు అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీకి. ఇక బీఆర్ఎస్ పార్టీకి చూడ అడుచుకుంటారు. బీఆర్ఎస్ పార్టీకి నా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి అభ్యర్థులు లేరు, నా టీచర్స్ ఎమ్మెల్సీ కూడా అభ్యర్థులు లేరు. బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువారు, కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులు కరువారు. నాకు తెలిసి దేశంలో అధికార పార్టీకి అభ్యర్థులు కరువైంది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే. ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గిదా. అభ్యర్థులు కరువైన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అభ్యర్థులే లేని పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మాకు పోటీ ఎవరితోని? కాబట్టి మాకున్న క్యాడర్, మేము చేసినటువంటి పోరాటాలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఇలా భారతీయ జనతా పార్టీ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటర్స్ యొక్క ఆశీర్వాదంతో మేము పక్కా గెలవబోతున్నాం. ఎందుకంటే ఈ 2 పార్టీలు ఒకటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ పోటీ చేద్దామనుకోదు. ఇక్కడ ఇటీవల పోటీ చేయాలని చెప్పి 3కి పోటీ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. ఆ విధంగా ప్రణాళిక తయారు చేసుకున్నది. అదే స్థాయిలో 2 పార్టీలు కాంప్రమైజ్ అయినాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలకు లోపాయికారు ఒప్పందం కుదిరింది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి స్పష్టం చేసింది, ఎన్నికల్లో మేము మీకు మద్దతు చెప్తాం, బీజేపీని మాత్రం రానివద్దు. వీళ్ళిద్దరి మధ్య లోపాయికారు ఒప్పందం ఏంటంటే జైలుకు పంపకపోవడం, కేసులు విధించకపోవడం. మీరు చూడండి, కాళేశ్వరం కేసు, కాళేశ్వరంలో కేసీఆర్ జైలు పోతాడు, హరీష్ రావు జైలు పోతాడు, వీళ్ళు జైలు పోతారు, వాళ్ళు జైలు పోతారు అని చెప్పి అనుకున్నారు. కానీ ఏమైంది? ఢిల్లీ వెండు ఎవరితో మాట్లాడు కేసు క్లోజ్. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము మీకు సపోర్ట్ ఇస్తాం, కేసు వద్దు, అయిపోయింది. నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు. మొత్తం టీవీలలో బ్రేకింగ్. ఇంకా 2 అరెస్ట్ చేస్తాము, 3 అరెస్ట్ చేస్తాము, జైలు ఉన్న వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, కేసీఆర్ పేరు వచ్చిందల్లా, ఇవన్నీ చేశారు. కనీసం నోటీస్ చేయలేదు. మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంప్రమైజ్, మేము పోటీ అయ్యాము. డ్రగ్స్ కేసు కాంప్రమైజ్ అయ్యారు. ఫామ్ హౌస్ కేసు అయితే రేపు అరెస్ట్ చేస్తామన్నారు. ఫామ్ హౌస్ కేసు కాంప్రమైజ్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ ఫార్ములా రేస్ కార్ రేస్ది సుప్రీంకోర్టు ఇచ్చింది, విచారణ చేసుకోవచ్చు, అరెస్ట్ చేసుకోవచ్చు అని. హైకోర్టు ఇచ్చింది, విచారణ చేసుకోవచ్చు, హైకోర్టు అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. మరి విచారణ ఎందుకు ఆగింది? కదా మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయారు ఇద్దరు. ఎందుకు అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తాం మేము ఒకటే. కాంప్రమైజ్ పాలిటిక్స్. ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇన్ని కేసుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు? ఎందుకు నోరు తెస్తలేదు? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబాన్ని అది చేస్తాం, ఇది చేస్తాం, అవినీతి కుటుంబం, అక్రమాలు చేసిరు, తెలంగాణ ప్రజలు మొత్తం దోసుకున్నారు, బతుకులు సర్వనాశనం చేసిరు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మాట్లాడింది, అధికారంలోకి వచ్చినాక మాట్లాడింది, అరెస్ట్ చేస్తామన్నది. మంత్రులు చెప్పారు దీపావళి ముందే వస్తుందన్నారు, సంక్రాంతికి గొర్రెలను ముందే వస్తామన్నారు, దసరాకు సంక్రాంతికి ముగ్గులు ముందే వేస్తామన్నారు. ఏమేమి ముగ్గులేడవా, మీ కోసులేడవా, మీ పటాకులేడవా? ఏంటంటే ఇద్దరి మధ్య లోపాయికార ఒప్పందం కుదుర్చుకొని భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి ప్రజలు? వాళ్ళ నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తున్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలక్షన్స్లో కానీ టీచర్స్లో కానీ 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఇవాళ 14 నెలలు నడుస్తున్నది. ఇవాళ ఒక్కొక్కరికి 56,000 రూపాయలు ఇవ్వాలి. అడగండి, యువకులు అడగాలి. ఎలక్షన్ కోసం వస్తే కాంగ్రెస్ పార్టీ వస్తే గల్లబట్టి అడుగుర్రి. 56,000 రూపాయలు మాకు ఇవ్వాలి, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? గల్లబట్టి అడిగి ఓటేయండి.
ఇస్తే ఓటేయండి. వాళ్ళ 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల నియమిస్తామన్నారు. 25,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. ఇచ్చింది 20,000 ఉద్యోగాల నోటిఫికేషన్. మరి 50 ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు? అడుగురి, ఇలా కలవట అడుగురి. నిరుద్యోగ యువత అడగాలి వాళ్ళను, ఏమైంది 2 లక్షల ఉద్యోగాలు ఏమని.